పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ప్రధాని చేస్తాము మేము ఆ రాహుల్ని అని కూడా రేవంత్ అంటం జరిగింది. దానికి సంబంధించి కూడా కామెంట్స్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మీరు ఏం చెప్తారు అసలు దానికి? నమస్తే అండి. మీకు జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి స్వాతి గారికి, రేణుక గారికి అందరికి నమస్తే అండి. జై తెలంగాణ. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చేతగాని వాళ్లకు మాటలు ఎక్కువ అని తెలంగాణలో అంటుంటారు. తన పనిలో వైఫల్యం చెంది, పాలనలో వైఫల్యం చెంది, అన్ని రకాలుగా విఫల పాలనతోని వాళ్ళ ప్రజలను తనని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, పదే పదే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ, తన వ్యాఖ్యల చుట్టే చర్చ జరగాలనేటువంటి, మీడియా చర్చ జరగాలి, లీడర్ల చర్చ జరగాలి, పార్టీల చర్చ జరగాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు స్పష్టమవుతుందండి. ఇప్పుడు వారి కొనుగోలు మిర్గమ ఈ రోజు మృగశిర కార్తె పూనింది. పంటలు రోహిణిలోనే మరి వానాకాల పంటలకు నారుమళ్లు తయారైనాయి. ఇటువంటి సందర్భంలో గత పంటకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా, ఈ పంటకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా, అలాగే కొనాల్సినటువంటి ధాన్యం ఇంకా కళ్ళాల్లో మిగిలి ఉండడం, ఈ రకంగా ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇట్లాంటి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు. హిట్లర్తో హిట్లర్ను అందరూ ప్రపంచ జనాభాలో 1% కూడా హిట్లర్ను ఆదర్శంగా తీసుకుంటామనడం గాని, హిట్లర్ను ప్రశంసించడం గాని జరగదు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ స్థాయి మాట్లాడడం, ఇక బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా నువ్వు నన్ను తిట్టినట్టు చేయి, నేను నిన్ను గెలినట్టు చేస్తా, ప్రజలు మన దిక్కు చూస్తారు. వీళ్ళు ఎంతసేపు బీజేపీ పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ ను ప్రశ్నించడం మానేసి బీఆర్ఎస్ హయాంకి వెళ్తుంది, బీఆర్ఎస్ కు హయాం సంబంధించి చర్చ చేస్తుంది. ఇందాక స్వాతి గారి మాటల్లో స్పష్టం అవుతా ఉన్నది. అంత వ్యవసాయ సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉన్నప్పటికీ మరి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు కదా. మీరు ఇస్తున్నాం కేంద్రం నుంచి అని ప్రజలకు తెలుసు అంటారు. ఎంత తీసుకుంటున్నారో తెలియదా? రూపాయి తీసుకుంటే 46 పైసలు, 48 పైసలు రాష్ట్రానికి ఇస్తారు. అదే ఉత్తరప్రదేశ్ కి అయితే రూపాయి తీసుకుంటే 6 రూపాయలు ఇస్తారు. ఇట్లా ఆ బయటకి 100 రెట్లలో ఎక్కువ ఇస్తారు. ఇక్కడ 100% కూడా ఇవ్వరు. తీసుకున్న దానికన్నా ఇచ్చింది చాలా తక్కువ కేంద్ర బీజేపీ. ఇంకోటి కిషన్ రెడ్డి గారు, ఇద్దరు కూడా కిషన్ రెడ్డి గారు నేను ఏదైతే అంటారో దానికి స్పందన బీజేపీ నుంచి ఎట్లాంటి స్పందన ఉంటది? సరైన స్పందన ఉండదు. ఈయన కేటీఆర్ గారి మాట వింటారని ఆయన అంటారు, నేను కేసీఆర్ ని కాదు భయపడడానికి ఈయన అంటారు. ఈ మధ్యలో బీజేపీని లాగడం ఎందుకు? అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని లాగడం ఎందుకు? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. మీరెంత చేయగలుగుతారో, మీరెంత చేయగలుగుతారో బీఆర్ఎస్ కన్నా ఎక్కువ తెచ్చి చూపించి ప్రజలను మెప్పించండి. బీఆర్ఎస్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేయండి. బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సంక్షేమం మీద దృష్టి పెట్టండి. ఉన్న పథకాలు 3 సంవత్సరాలు గడిచింది, ఒక 3 పథకాలు కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితి రాష్ట్రంలో. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి 4 పనులు కూడా సంపూర్ణంగా చేసింది లేదు, పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. ఏ ఒక్క పథకాన్ని మరి సంపూర్ణంగా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పాపాన ఈ కాంగ్రెస్ పోతలేదు. అట్లాగే కేంద్రం కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అసలైతే ముందస్తుగా మోదీ గారికి రాష్ట్ర ఏర్పాటు పట్ల చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, త్యాగాలను ఆయన ఎన్నడూ మరి కనీసం పాపం అనేటువంటి స్థాయి కాదు కదా. ఇంకా ఆయన వ్యంగ్యోక్తులు వదులుతారు. ఎట్లయితే తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు, చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు లాంటి వ్యాఖ్యలు చేస్తారు. అది ఎక్కడి దాకా కొనసాగుతుంది? రీసెంట్ గా తేజస్వి సూర్య కూడా అదే మాటలు మాట్లాడతారు. వీళ్ళు ఖండించరు, రాష్ట్ర బీజేపీ ఖండించదు. తెలంగాణ ప్రయోజనాలతో వీళ్లకు పని లేదు. వీళ్ళకు ఒక 8 మంది ఎంపీలు వచ్చేసిండ్రు, అయిపోయింది. 2 కేంద్ర మంత్రులు వచ్చేసిండ్రు, అయిపోయింది. కిషన్ రెడ్డి గారు నేను కేసీఆర్ గారిని కాదు అని ఎట్లా అంటారు? కేసీఆర్ గారే భయపడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేదా? ఎన్ని బెదిరింపులు, ఎన్ని హెచ్చరికలు, ఎంత కాలం త్యాగాలు, పదవుల్ని గడ్డిపూసల్లాగా వదిలి చివరికి ప్రాణాలని వదలడానికి కూడా సిద్ధపడ్డ మహానేత రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు. ఆయన లాగా నేను భయపడననే వ్యాఖ్య చేయడానికి అసలు ఏమన్నా ఉన్నదా? 1% అన్నా ఉన్నదా? మీరు పోరాడితే మిమ్మల్ని పొలిమేర దాటనివ్వను అన్న రేవంత్ రెడ్డి గారితో పోరాడండి.
మీద విపరీత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి. ఏం చేసిండో రాష్ట్రానికి అడగండి. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అభివృద్ధి ఎంత చేసిండో అడగండి. మరి కేంద్రంతో ఆయన ఏ మేరకు బడే బాయ్ చోటే బాయ్ ఆయన కలిసిపోమ్మంటాడు, ఈయన కలిసే ఉన్నా అంటాడు. అయినా అభివృద్ధి ఉండదు. ఎవరి చెవుల్లో పూలు పెడతారండి? అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసగిస్తూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ ఈ తీరుగా వ్యవహరించడం అయితే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారండి. ఎందుకు ఆయన మాట్లాడుతుండు, ఎందుకు వీళ్ళు ఆయనేమో కేటీఆర్ మాట వింటాడు, కిషన్ రెడ్డి అంటాడు. కిషన్ రెడ్డి ఏమో నేను కేసీఆర్ ను కాదు భయపడ్డానికి అంటాడు. మరి ఆయన ఏంటో రేవంత్ రెడ్డి ఏంటో ప్రశ్నించండి. రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మాటలు అన్నాడో ప్రశ్నించండి. ఆయన పనితీరేందో ప్రజలకు చూపించండి. ఏ తీరుగా విఫలమైందో ప్రజలకు చూపించండి. పాలన మీరేం తీసుకురాగలిగినో ప్రజలకు చెప్పండి. రాష్ట్రం నుంచి ఏం తెచ్చిందో ప్రజలకు చెప్పండి. ఇవేవీ చేయకుండా బీఆర్ఎస్ అనడం హిట్లర్ తో పోల్చుకోవడం ఏందండి? దుర్మార్గంగా విధ్వంసం పాలన అవుతుందా? ప్రజల్ని ఏడ్పించడం పాలన అవుతుందా? ప్రజల కన్నీళ్లతోని నావలేసుకొని వీళ్ళు ఈదడం పాలన అవుతుందా? ఇదెక్కడ పాలన, ఇదెక్కడ దుర్మార్గం? ఏ కష్టాలు పోవాలని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కష్టాల కొలిమిలో ప్రజలని నెట్టడం పాలన ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకు చేసిన మంచి అంటే ఒక్కటి చెప్పండి. మీరేం చేయగలిగారు తెలంగాణ ప్రజలకు? విధ్వంసమే కదా, మీరే స్పష్టంగా చెప్తున్నారు. ఇదెక్కడ అన్యాయం? మరి పొంగులేటి ఇల్లెందుకు బఫర్ లో ఉన్నా పోదు, అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారు ఇల్లెందుకు పోదు, అలాగే ఫాతిమా కాలేజ్ ఎందుకు పోదు? పేదలు బడుగులు బలహీనులు వీళ్ళ మీ కళ్ళకు కనబడేది వీళ్ళ ఇళ్లను గూళ్లను జీవిత కాలం కష్టపడి లోన్లు పెట్టి కట్టుకున్న ఆ పిచ్చుక గూళ్ళ మీద మీ ప్రతాపమా? మరి ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ మహా నేతలు బడా చోర్ల ఇళ్ల వైపు మీ కన్నెందుకు మర్రదు? మీరెందుకు అటువైపు చూడరు? ఇది పాలననా? తిప్పి కొడతారు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అటు రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఎన్ని పంటలకు ముంచిండ్రు, బోనస్ ముంచితిరి, రైతు భరోసా ముంచితిరి, రుణమాఫీ సక్రమంగా చేయకపోతిరి. ఇప్పుడు వడ్లు కల్లాలు తడిసిపోయి మొలకలొచ్చి రైతన్నల గుండెలాగుతున్నాయి కదా. మీరు తీస్తున్న తరుగుతో రైతన్నల గుండెలాగుతున్నాయి కదా. దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఇది చాటగాక నన్ను నువ్వు తిట్టు, నిన్ను నేను తిడతా, ప్రజల దృష్టి మళ్ళిద్దామని దొందే బీజేపీ కాంగ్రెస్ తెలంగాణకు 1% కూడా మేలు చెయ్యవుగాక చెయ్యవు. ఓకే.